కత్తిరించేస్తాను. అప్పుడు నా భార్య అనే మాట ఇంకెప్పటికీ రాదు. చూడు, నువ్వు నా నాలుగు కత్తిరించేసినా సరే, నా మనసులో అయినా నువ్వు నా భార్యవే అనుకుంటూ ఉంటాను. ఒరేయ్, నిన్ను ఏ కర్రతో కొట్టాలరా? అదేదో సామెత విన్నాన్రా, ఎన్నిసార్లు కొట్టినా చావని పాము అని. అలా ఉంది పరిస్థితి. నీకు దన్నంరా బాబు, పద పద. ఏంటి సత్య, భార్యాభర్తలిద్దరూ తెల్లార్లు వేటకెళ్ళినట్టున్నారు? అవునరా, వేటకు వెళ్ళి జంతువులన్నిటినీ పట్టాం. మెరకలే వస్తున్నాయి. నీకేమన్నా వాట కావాలా? వద్దులే అమ్మా. ఏదో కృష్ణ ప్రతిసారి నిన్ను పెళ్ళాం అంటాడు కదా, కూతురు కూడా నీ కూతురే అంటాడు కదా, అందుకని అన్నానులే. వాడికి నాకు ఏ సంబంధం లేదని చాలాసార్లు ఊళ్ళోనే చెప్పాను. నన్ను ఇరిటేట్ చేస్తే ఫస్ట్ ఎవరైతే నన్ను ఇరిటేట్ చేస్తారో వాళ్లే ఫస్ట్ చంపేద్దామని రాత్రి ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ నిన్నే చంపేద్దాం అనుకుంటున్నాను. బాబోయ్, నాకెందుకులే అమ్మా. చూసావా, నేనింకా ఎన్ని పాటలు పాడాలో ఏంటో. పద. పాపా దా. హే కృష్ణ, అబద్ధాలాడి నా చెల్లిని ఎందుకు అడవికి తీసుకెళ్ళావు? నందిని, అది కాదు, సత్య నా భార్యని గుర్తు చేయడానికి అడవికి తీసుకెళ్ళాను. తను నీ భార్య కాదని ఎన్నిసార్లు చెప్పాము? తను మా చెల్లి, మాతో పాటు పుట్టింది, ఇక్కడే పెరిగింది. ఎన్నిసార్లు చెప్పినా నమ్మవేంటి? ఇతనికి మనం ఎలా చెప్పినా అర్థం కాదక్కా. నైట్ ఎన్ని ప్రమాదాలు చూసామో తెలుసా? ఏయ్, రాత్రిపూట అడవులోకి వస్తే ఇలాగే ఉంటుంది. కృష్ణ, షట్ అప్, జస్ట్ షట్ అప్ ఐ సే. ఏ షడప్ ఏంట్రా? అయ్యో, ఇది ఫారెస్ట్, మనం ఇంకా వెళ్ళలేదేంటి? అర్ధరాత్రి ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నామో. ఈ కృష్ణ మాత్రం ఆ రౌడీల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఏమీ తెలియనట్టు పడిపోయాడు. తర్వాత లేచి నేనెవరిని కొట్టానో నాకేం తెలుసు అన్నట్టు మాట్లాడాడు. నిజంగా నాకు రాత్రి అపరిచితుడు సినిమా చూపించాడక్కా. కృష్ణ, నీకిదే చివరిసారి చెప్తున్నాను. ఇంకోసారి సత్యని నీ భార్యని గాని, లహరిని సత్య కూతురంటే మాత్రం బాగోదు. నిన్న రాత్రి నుంచి నేను రాకి సత్య కోసం, నీకోసం ఎంత కంగారు పడుతూ ఎదురు చూస్తున్నామో తెలుసా? నందిని, సారీ. సారీ కాదు కృష్ణ, లహరి పాప కూడా నీ మీద బెంగ పెట్టుకుని సరిగా పడుకోనేలేదు. నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నామో నువ్వు ఆలోచించావా? నేను అబద్ధం చెప్పి సత్యాన్ని తీసుకెళ్ళడం నా తప్పే. ఇంకొకసారి ఆ తప్పు చెయ్యను. కృష్ణ, ఇంకోసారి నువ్వు ఇలా చేస్తే మాత్రం ఊర్లో వాళ్ళందరికీ చెప్పి నిన్ను ఇక్కడి నుంచి ఖాళీ చేపిస్తాం. జాగ్రత్త. అలా చెయ్యకురా, ఇంకొకసారి ఇలా చెయ్యను. నన్ను క్షమించినానని. సత్య, సారీ. ఐఎమ్ సారీ రా.
అతను గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. అడ్వాన్స్ కూడా ఇస్తానన్నాడు. వెంటనే రెడీ అయ్యి గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. అరే ఆ సత్య వస్తుందంటావా? వచ్చినా కూడా త్రిపురలాగా యాజ్టీస్గా యాక్టింగ్ చేస్తుందంటావా? ఇంతవరకు రాలేదేంటి ఫణి? వస్తుంది. ఆ సత్య రావాలి. త్రిపురలాగా యాక్ట్ చెయ్యాల్సిందే. అలా ఆ సత్య అవసరాన్ని యూజ్ చేసుకొని తనని గ్రిప్లోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు తను నేను చెప్పినట్టు త్రిపురలా చీర కట్టుకొని ఇక్కడికి వస్తుంది. కాసేపు మీరే తను సత్య కాదు త్రిపురే అని మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉండిపోతారు. మరేదిరా ఇంతవరకు రాలేదు? మేము మెస్మరైజ్ అయ్యి దాన్ని చూడాలని ఎదురు చూస్తున్నాం. అరే ఎవరో లోపలికి వస్తున్నట్టున్నారు. సత్యానే వస్తున్నట్లుంది. ఏంట్రా ఈ అమ్మాయి వాలకం?